పర్సన్‌కి అట్రిబ్యూట్స్ లాగా. సో, ఒక క్లాస్ తీసుకుంటే, ఆ క్లాస్ అనేది నేనేమంటున్నాను బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. బ్లూ ప్రింట్ అనంటే ఇందాక మణికంఠ చెప్పినట్టు ఒక టెంప్లేట్. రైట్? సో, ఒక టెంప్లేట్ అనంటే, ఆ టెంప్లేట్‌లో అసలు ఈ పర్సన్‌కి ఏముంటాయనేది ఉంటాయి. దట్స్ ఇట్. ఆ మెటా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ క్లాస్‌లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ రిఫరెన్స్ అని జెప్పేసి చెప్తున్నాం. రిఫరెన్స్ అనంటే ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో, ఈ క్లాస్ బేస్ చేసుకొని మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ జేస్తాం. ఆబ్జెక్ట్ ఎలా ఉంటది? ఆబ్జెక్ట్ అనంటే రిఫరెన్స్ ఆఫ్ దిస్ క్లాస్. ఓకేనా? ఈ క్లాస్‌కి రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అనంటే. సో, ఎలా ఉంటది అనంటే ఒక రిఫరెన్స్ క్రియేట్ జేస్తే, ఆ పర్సన్ అనేది బేస్ చేసుకొని ఇక్కడ ఆ ప్రాపర్టీస్‌కి స్పెసిఫిక్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఆ పర్సన్ నేమ్ వచ్చేసి రామ్ అని తీసుకుంటున్నాం. ఆ పర్సన్ ఐడీ వచ్చేసి 1, 2, 3 ఆ పర్సన్ ఏజ్ వచ్చేసి 23 సంథింగ్. ఓకే. ఇదొక ఆబ్జెక్ట్. అండ్ సిమిలర్‌గా ఇలాంటి ఆబ్జెక్ట్‌ని మళ్ళీ నేను క్రియేట్ చేయొచ్చు. రైట్? అండ్ దీన్ని నేనే